మిథున్ రాశి వారు, ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, అలాగే కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థికంగా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు, తండ్రి సహకారం, ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.